హే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇరుముడు మూవీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అసలు మూవీ ఎలా ఉంది, మన రవితేజ అన్న గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా, అలాగే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, అండ్ ఇక ఫైనల్ ఈ మూవీలో మన రామ్ చరణ్ గారు గెస్ట్ రోల్ చేశారా లేదా అనేటువంటిది నేనైతే లాస్ట్ లో చెప్తాను. ముందుగా అసలు మూవీ ఎలా ఉంది అనేటువంటిది మాట్లాడుకోవాలంటే నిజంగా భయ్య అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మన రవితేజ అన్న గారు గట్టిగా కంబ్యాక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఇరుముడు మూవీతో. లిటరలీ భయ్య మీరు చెప్తే నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, కానీ థియేటర్ లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా చెప్పులు బయట వదిలి మరి వెళ్లి కూర్చున్నారు అనమాట ఆ యొక్క థియేటర్ లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే థియేటర్ లో మల్లెపూల పల్లకి బంగారు పల్లకి సాంగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క థియేటర్ లో లేచి మరి భజన చేశారని చెప్పొచ్చు. ఆ యొక్క సాంగ్ మొదలైనప్పటి నుంచి అండ్ ఎండ్ అయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా సీట్ లో ఎవరు కూడా కూర్చోలేదన్నమాట. దాదాపుగా 60% వరకు జనాలు నించొని ఆ యొక్క మల్లెపూల పల్లకి బంగారు పల్లకి సాంగ్ లో తేలిపోయారని చెప్పొచ్చు. లిటరల్లీ నేను కూడా సీట్ లో కూర్చోలేదు మామ, నిజంగా చెప్తున్నా. ఆ యొక్క మల్లెపూల పల్లకి బంగారు పల్లకి సాంగ్ ఏదైతే ఉందో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా వినసంపుగా ఉంది సాంగ్ అయితే. లిటరల్లీ మీరు థియేటర్ లో కూర్చున్నంత సేపు ఆ యొక్క దేవుని సేవలో పరవశించిపోతున్నారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. మీకున్న బాధలు గానీ, మీకున్న ఆ యొక్క టెన్షన్స్ గానీ ఏవి కూడా మీకైతే గుర్తుకు రావు, కనపడవు అని చెప్తాను నేనైతే. సో సాధ్యమైనంత వరకు ఈ సినిమాకి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇక మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అనేటువంటిది మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన రవితేజ గారి కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అండ్ అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా డీసెంట్ హాఫ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ప్యూర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ మన రవ్వన్న తన డాక్టర్ తో కనిపిస్తాడు అనమాట. లిటరల్లీ ఈ మూవీలో ఆ యొక్క ఫాదర్ క్యారెక్టర్ లో మన రవితేజ గారు జీవించాడని చెప్పొచ్చు. అండ్ ఎంతైతే మన రవితేజ గారు జీవించారో అదే రేంజ్ లో అదే పర్ఫార్మెన్స్ తన కూతురు కూడా జీవించిందని చెప్పొచ్చు. లిటరల్ భయ్య ఆ యొక్క ఫాదర్ అండ్ డాక్టర్ మధ్య బాండింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా క్లారిటీగా, చాలా అంటే చాలా నీట్ గా చూపించారు ఆ యొక్క మూవీ టీమ్ ఏదైతే ఉందో. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటది అనమాట. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్లు, హై టెన్షన్లు, ఏడుపులు ఉంటాయి అనమాట. అండ్ మీరు సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు అక్కడ ఉన్న యాక్టర్స్ అందరూ యాక్ట్ చేయలేదు, జీవించారని చెప్పొచ్చు. గ్రేట్ కంబ్యాక్ ఫర్ రవి అన్న అని చెప్తాను నేనైతే. అండ్ బీజేం భయ్య అసలు ఏం కొట్టాడు గానీ మన జీబీ ప్రకాష్ లిటరల్లీ తేలిపోతాం అనమాట. ఆ యొక్క బీజం వింటున్న ప్రతిసారి కూడా కుమ్మేశాడని చెప్పొచ్చు బీజం అయితే. ఫైనల్లీ ఓవరాల్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది మామ, అదిరిపోయింది. మన రవితేజ అన్న గారు గట్టిగా హిట్ కొట్టేశాడని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్తాను, ఈ యొక్క ఇరుముడు మూవీ ఏదైతే ఉందో ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక 100 crores లోడింగ్ మూవీ అని చెప్తాను అనమాట. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మన రవితేజ గారి యాక్టింగ్ ఏదైతే ఉందో పిచ్చ పీక్స్ లో ఉంది. సో మూవీని అయితే మిస్ అవ్వకండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. అండ్ ఈ మూవీలో మన రామ్ చరణ్ అన్న గారు ఉన్నారా లేదా అనేటువంటిది మాట్లాడుకుందాం. సో ఈ యొక్క ఇరుముడి సినిమాలో మన రామ్ చరణ్ అన్న గారు అయితే లేరు మామ, నిజంగా చెప్తున్నా లేడు. చాలా మంది ఈ యొక్క ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి బంగారు పల్లకి సాంగ్ లో ఉంటారని కొన్ని వీడియోస్ అయితే చేశారు, నేను కూడా చేశాను. బట్ అదేదైతే ఉందో రూమర్ మాత్రమే నేను ముందుగానే చెప్పాను అనమాట. సో ఒకవేళ ఆ యొక్క మల్లెపూల పల్లకి బంగారు పల్లకి సాంగ్ లో మన రామ్ చరణ్ అన్న గారు అలా వచ్చి ఇలా వెళ్ళుంటే లిటరల్లీ థియేటర్ అయితే బద్దలైపోయి ఉంటదని చెప్తాను నేనైతే. సో రామ్ చరణ్ అన్న గారు అయితే లేరు భయ్య. సో లైట్ తీసుకోండి, ఉండుంటే వేరే లెవెల్ ఉండేది. సో ఇదన్నమాట ఇరుముడు మూవీకి సంబంధించి రివ్యూ. మూవీ అయితే అదిరిపోయింది మామ, డోంట్ మిస్ అని చెప్తాను నేనైతే. సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు అయితే చూడొచ్చు ముందుగా. అండ్ అలాగే పక్కన ఉన్న హైప్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.